వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. సో ఈరోజు మరి ఎగ్జామ్స్ కాన్ఫిడెంట్గా ఎలా రాయాలో నేర్చుకోవాలనుకుంటున్నాం కదా, అది కూడా ఎలాగా టాపర్ లాగా ఏమంటారు? ఓకే, సో స్మార్ట్ ఎగ్జామ్ రైటింగ్ స్ట్రాటజీస్ ఇప్పుడు మీ ముందు ఉండబోతుంది, రైట్? సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ రీడ్ చేయాలి. ఇది అందరికీ తెలిసిందే అంటారా? కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేయాలి? క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే అసలు ఇస్తున్నంత వరకు కూడా గుండె డబ్ 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 కొట్టుకుంటూ ఉంటుంది. కానీ ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? క్వశ్చన్ పేపర్ తీసుకోగానే దాన్ని చదవకుండా మీ ముందు పెట్టుకొని నేను చెప్పిన బ్రీదింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయండి. ఎంత? హార్డ్లీ 5 to 10 seconds అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. బ్రీదింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు క్వశ్చన్ పేపర్ పట్టుకొని క్వశ్చన్స్ అన్నీ ఒకసారి అలా చదవాలి. క్వశ్చన్స్ వచ్చా రాదా కాదు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఓన్లీ కీప్ రీడింగ్, క్వశ్చన్స్ చదవాలి. సో చదువుతూ మీరు చేయాల్సింది ఇంకొకటి ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. అంటే ఈచ్ క్వశ్చన్కి ఎంతసేపట్లో నేను ఆన్సర్ రాయగలుగుతాను అని అప్రాక్సిమేట్లీ అక్కడ టైం నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 marks క్వశ్చన్కి నేను ఎంత టైం తీసుకుంటాను, 2 marks ఆర్ 1 line ఆన్సర్కి నేను ఎంత తీసుకుంటాను, సో 1 minute అని మీరు అక్కడే డిసైడ్ చేసుకోగలగాలి. ఆల్ రైట్. సో యూజువల్లీ 10 marks క్వశ్చన్స్ ఉంటాయి, 5 marks క్వశ్చన్స్ ఉంటాయి, 2 marks క్వశ్చన్, 1 mark, లేదంటే సమ్టైమ్స్ మల్టిపుల్ చాయిస్ ఆర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సంథింగ్ లైక్ దట్. ఆల్ రైట్. సో వీటికి ఎంత టైం పడుతుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్లీ అప్పుడు కూర్చొని ఇంకా మళ్ళీ టైం మేనేజ్మెంట్కి ఎక్కువగా టైం పెట్టొద్దు. సో అప్రాక్సిమేట్లీ ఎంత, సో ఇదంతా ఎంత టైంలో అయిపోవాలి అంటే మీరు డీప్ బ్రీతింగ్ తీసుకోవడం నెంబర్ 1, నెంబర్ 2 క్వశ్చన్ పేపర్ చదవడం, నెంబర్ 3 టైం మేనేజ్మెంట్ అంటే డివైడ్ ద టైం పర్ సెక్షన్ పర్ క్వశ్చన్. సో ఇదంతా కూడా మీకు విత్ ఇన్ 3 to 4 minutes అయిపోవాలి. అండ్ నెంబర్ 4 ఏంటి? ఆన్సర్స్ని చక్కగా స్ట్రక్చర్ చేసుకోవాలి. అంటే ఆన్సర్ రాసేటప్పుడు పెద్ద హిస్టరీ రాయొద్దు, దానికి సబ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ బుల్లెట్ పాయింట్స్ పెట్టుకుంటూ వీలవుతే బ్లాక్ పెన్, బ్లూ పెన్ ఆల్టర్నేట్గా యూజ్ చేసుకుంటూ మీరు రాయండి. సో ఆల్టర్నేట్గా అంటే పేరాకు ఒక కలర్ కాదు, హెడ్డింగ్స్ పెట్టుకున్నారనుకోండి, లేదంటే ఈవెన్ హెడ్డింగ్స్ బ్లూ పెన్లో పెట్టుకున్న బ్లాక్ పెన్తో అండర్లైన్ చేయడము. సో ఆ విధంగా మీరు 2 pens యూజ్ చేస్తే ఎగ్జామినర్స్కి పేపర్స్ కరెక్షన్ టైంలో ఎన్ని కట్టల పేపర్లు ఉంటాయి, అంత ఓపికగా కూర్చొని స్టోరీస్ చదవరు ఎవరు. బికాస్ నా ఫ్రెండ్స్ కూడా ఎగ్జామ్ అంటే పేపర్ కరెక్షన్కి వెళ్తూ ఉంటారు కాబట్టి బుల్లెట్ పాయింట్స్ చూస్తారు, ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు అండర్లైన్ చేస్తున్నారా లేదా, సో సైడ్ హెడ్డింగ్స్ సరిగ్గా ఇస్తున్నారా లేదా, సైడ్ హెడ్డింగ్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ పేపర్ ఎంత నీట్గా పెట్టుకుంటున్నారు, సో ఇది కనుక మీరు మెయింటైన్ చేస్తే మీకు అక్కడే ½ marks వచ్చినట్టు. ఆల్రైట్. ఇంకా మీ కంటెంట్కి రిమైనింగ్ ½ marks వస్తాయి. సో చూడగానే ఇట్ షుడ్ లుక్ బ్యూటిఫుల్, గీతలు కొట్టివేతలు ఉండకూడదు. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా తప్పు జరిగినా ఒక్క లైన్ మాత్రమే, ఇట్లా దిద్దుతూ కూర్చోవద్దు. జస్ట్ ఒక లైన్ పెట్టేయండి, లైన్ పెట్టేసి కంటిన్యూ రైటింగ్. ఎక్కడ కూడా డిస్టర్బ్ కావద్దు. వేరే వాళ్ళని చూడడము, వాళ్ళు ఎక్కువగా అడిషనల్స్ తీసుకుంటున్నారు అని కంగారు పడడం, ఇలాంటివి ఏమీ చేయకూడదు. సో మరి మీ బిగ్గెస్ట్ ఎగ్జామ్ రైటింగ్ స్ట్రగుల్ ఏంటో షేర్ చేసుకోండి. లెట్స్ ఫిక్స్ ఇట్ టుగెదర్. ఏమంటారు? ఎప్పుడైతే మనకి స్ట్రగుల్ అనిపిస్తుందో దాన్ని ఇతరుల ముందు పెడతామో వెంటనే సాల్వ్ అయిపోతుంది. సో మీకు కూడా ఆ స్ట్రగుల్ ఉండకూడదు అనే నేను ఇలా అడుగుతున్నాను. సో లెట్ us సాల్వ్ ఇట్ టుగెదర్. అండ్ రిమెంబర్, రేపు ఇంకా ఇంపార్టెంట్, బికాస్ హౌ టు హ్యాండిల్ ఎగ్జామ్ రిజల్ట్స్ కాన్ఫిడెంట్లీ. ఎస్, ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినా ఎలాంటి కాన్ఫిడెన్స్తో మనం వాటిని రిసీవ్ చేసుకోవాలి అనేది రేపు నేర్చుకుందాం. ఆల్ రైట్. సో మరి స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సీ యూ టుమారో.